హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా బెస్ట్ సెల్లింగ్ హెల్దీ మల్టీగ్రెయిన్ కప్ కేక్స్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 కప్ అనేది ఇలా చక్కగా ఈ బెల్లాన్ని మాత్రమే యూజ్ చేయండి. ఎల్లోగా ఉండే బెల్లం కాకుండా ఇలా బ్రౌన్ షేడ్లో ఉండే బెల్లాన్ని తీసుకోండి. చాలా మంచిది అండ్ ఎటువంటి కెమికల్స్ అనేవి ఈ బెల్లంలో యాడ్ చేయరు అండ్ సాల్టీనెస్ కూడా ఉండదు. ఫైన్గా చాప్ చేసుకోండి బెల్లాన్ని 1 కప్ వరకు. అండ్ ఒక పెద్ద బౌల్లో నేను ఇక్కడ 100 గ్రామ్స్ సాల్టెడ్ బటర్ యూస్ చేసుకుంటున్నాను. సో మీరు అన్సాల్టెడ్ అయినా యూస్ చేయొచ్చు. మీరు అన్సాల్టెడ్ యూస్ చేస్తే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలా బటర్ తీసుకొని దాన్ని చక్కగా బీట్ చేసుకోండి. బటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బీట్ చేస్తూ 1 కప్ అనేది ఇందులో బెల్లం తురుముకున్నాం కదా, చక్కగా ఆ బెల్లాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోండి. బెల్లం అనేది ఎక్కడ ఉండకుండా ఫైన్గా మొత్తం షుగర్ మనం ఎలా బీట్ చేసుకుంటామో సేమ్ బెల్లం కూడా అలాగే బీట్ చేసుకోండి. లాస్ట్ టైం నేను చూపించిన కప్ కేక్స్లో బెల్లాన్ని కరిగిచ్చి వేశాను కదా, ఇక్కడ నేను అలా చెయ్యట్లేదు. బెల్లం అనేది చక్కగా తురుముకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కప్ కేక్స్. మీరు సెల్లింగ్స్కైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇలాగ మొత్తం ఫైన్గా మొత్తం బెల్లం అండ్ బటర్ అనేది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోనే 1 ఎగ్ యాడ్ చేస్తున్నాను. అంటే మొత్తం 2 ఎగ్స్ పడతాయి మనకి దీంట్లో ఈ రెసిపీకి. సో ఫస్ట్ 1 ఎగ్ యాడ్ చేసుకొని ఫైన్గా చక్కగా ఎగ్ మొత్తం కలిసేంత వరకు బీట్ చేసుకోండి. ఎగ్స్ 2 ఒకేసారి వేసేయకండి. వేసేస్తే బ్యాటర్ అనేది లూజ్ కన్సిస్టెన్సీలో అయిపోతుంది. సో ఫస్ట్ 1 ఎగ్ యాడ్ చేసి చక్కగా బీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఎగ్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా నేను చూపించే ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు బేకరీలో స్పాంజ్ ఎలా ఉంటుందో కప్ కేక్స్కి సేమ్ అలాగే ఉంటుంది, కానీ ఇది చాలా హెల్దీ వర్షన్. అండ్ బేకరీలో మనకి మైదా యూస్ చేస్తారు, షుగర్ యూస్ చేస్తారు. ఇలా మల్టీగ్రెయిన్ వీట్ ఫ్లోర్ అయితే యూస్ చేయరు. అండ్ ఈ కప్ కేక్స్ అనేవి కొంచెం కాస్ట్లీయే బేకరీతో పోల్చుకుంటే. ఇది మనం ఈచ్ 30 రూపీస్కి సేల్ చేయొచ్చు, అది కూడా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్ అనేది పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టీఎస్పీ పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఎసెన్స్ అనేది మీ స్ట్రాంగ్నెస్ బట్టి చూసుకోండి. మీరు ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత స్మెల్ ఎలా వచ్చిందో చూసి ఆ తర్వాత ఇంకా స్మెల్ రాకపోతే మీరు ఎగ్ స్మెల్ వస్తే కనుక యాడ్ చేసుకోండి ఇంకొంచెం ఎసెన్స్. దాంట్లో ఏం ఇష్యూ ఉండదండి. ఇక్కడ నేను 1 కప్ మల్టీగ్రెయిన్ వీట్ ఫ్లోర్ అండ్ 1/2 కప్ 1.5 కప్ అనేది వీట్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోనే 1 టీ స్పూన్ అనేది బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ అనేది బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. అర్థమైంది కదా, క్యాప్షన్స్లో నేను మెన్షన్ చేశాను. సో క్లియర్గా చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూసి మీరు యాడ్ చేసుకోండి. ఏ మెజర్మెంట్స్ అనేవి మీరు రాంగ్గా వేసుకోకండి, మళ్ళీ రెసిపీ రాలేదని చెప్పి మీరు ఫీల్ అవ్వకండి. ఇక్కడ నేను దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ అనేది మిల్క్ పౌడర్ నేను యాడ్ చేసుకొని నేను చెప్పిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా ఒక బౌల్లో జల్లించుకొని పక్కన పెట్టుకొని చక్కగా మీరు విస్కర్తో కానీ దేంతో అయినా మొత్తం కలుపుకునేలాగా చూసుకోండి. లేదంటే బేకింగ్ పౌడర్ ఒక చోట, బేకింగ్ సోడా ఇవి సరిగ్గా మిక్స్ అవ్వకపోతే బ్యాటర్లో బాగోదు. సో మంచి కన్సిస్టెన్సీ రాదు. సో చక్కగా కలుపుకున్నాక బ్యాచెస్ వైజ్గా వేసుకొని మీరు బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం యూస్ చేసే డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకేసారి బ్యాటర్లో మిక్స్ చేసుకోకూడదు. హాఫ్గా వేసుకొని బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 200 ml వరకు ప్యాకెట్ మిల్క్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు యూజ్ చేసే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిల్క్ అనేది వేడిగా ఉండాలా చల్లగా ఉండాలని కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి, సరిపోతుంది. మిల్క్ ఇలాగ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మిల్క్ అనేది మీరు చక్కగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకోండి. కొంతమందికి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మీరు మైదా యూజ్ చేశారనుకోండి దీని ప్లేస్లో, అప్పుడు మీకు ఇంత మిల్క్ అనేది అవసరం లేదు. సో మీరు సెల్లింగ్ పర్పస్లో కొంతమంది మైదా చాలు అని అంటారు, కొంతమంది వీట్ ఫ్లోర్ అడుగుతారు. సో ఎవరి చాయిస్ని బట్టి అలాగా మనం యాడ్ చేసుకోవాలి. చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు మిల్క్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది.
అదే మైదాకైనా సరే మైదాకు చాలా తక్కువ. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న 200 ml మిల్క్‌కి మైదాకైతే గనుక 100 ml మిల్క్ వరకే సరిపోతుంది. హాఫ్ మిల్క్ సరిపోతుంది. సో వీట్ ఫ్లోర్ అనేది ఏంటంటే ఇది మల్టీగ్రెయిన్ కాబట్టి ఎక్కువగా మిల్క్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. లిక్విడ్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. నేను దీనికి ముందుగానే ఆల్రెడీ ఓవెన్‌ని ప్రీ హీట్‌లో పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం కప్ కేక్స్ చేసేటప్పుడు ఓవెన్ అనేది 200 డిగ్రీస్‌లో ప్రీ హీట్ పెట్టుకోండి. ఏంటంటే ఎక్కువగా వేడవుతే ఏమవుతుందంటే ఒకేసారి రైజ్ అవుతుంది. మనం ఎప్పుడైతే బ్యాటర్‌ని లోపల పెడతామో అప్పుడు డిగ్రీస్ అనేది డౌన్ చేసేసుకోండి. బాగా హీట్‌లో ఉన్న ఓవెన్‌లో కప్ కేక్స్ పెడితే ఫుల్‌గా రైజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. చక్కగా క్లియర్గా డోమ్ షేప్ వస్తుంది. అండ్ మీ దగ్గర ఇప్పుడు ఒక కప్ కేక్ ట్రే అనేది తీసుకోండి. మీ దగ్గర కనుక కప్ కేక్ ట్రేస్ లేకపోతే స్టీల్ గిన్నెలైనా యూజ్ చేయొచ్చు. అందులో ఇలా బటర్ పేపర్ కానీ లేదంటే ఇలా లైనర్స్, కప్ కేక్ లైనర్స్ అనేవి యూజ్ చేసి చక్కగా బ్యాటర్ వేసుకొని బేక్ చేసేసుకోవచ్చు. నో ఇష్యూ. ఇక్కడ కప్ కేక్ లైనర్స్ ఉంటే ఏమవుతుందంటే పర్ఫెక్ట్ కప్ కేక్ షేప్ అనేది వస్తుంది. ఈ కప్ కేక్స్ లైనర్స్ చాలా పెద్దవండి, చాలా బాగుంటుంది. సెల్లింగ్ పర్పస్కి సరిపోతుంది. సో ఈ కప్ కేక్స్లో టూటీ ఫ్రూటీ కావాలని చెప్పారు. సో వాళ్ళ కోసం టూటీ ఫ్రూటీస్ అనేది ఇలా మనం మైదాలో కానీ, ఇప్పుడు నేను వీట్ ఫ్లోర్తో చేస్తున్నాను కాబట్టి వీట్ ఫ్లోర్లో డస్ట్ చేసుకొని మొత్తం బ్యాటర్లో కలుపుకున్న తర్వాత ఇక నేను లైనర్స్లో పెట్టేస్తున్నాను. ఒక కప్ కేక్ వచ్చేసి ఒక లైనర్లో 3/4 వరకు మీరు నింపండి. అంటే 3/4 వంతు వరకు మీరు బ్యాటర్ అనేది ఖచ్చితంగా నింపండి. బాగా రేజ్ అవుతుంది అండ్ డోమ్ షేప్ వస్తుంది. ఎలాగైతే మనకి బేకరీస్లో ఉంటుందో కప్ కేక్స్ డోమ్ షేప్లో అలా రావాలంటే 3/4 వరకు మీరు నింపాలి. హాఫ్ వరకు మీరు నింపితే కనుక డోమ్ షేప్ రాదు. ఓన్లీ లైనర్ వరకు సరిపోతుంది, ఫ్లాట్గా వస్తుంది. ఇప్పుడు ఒక స్క్వేర్ కానీ లేదంటే టూత్ పిక్ కానీ తీసుకొని చక్కగా మీరు వేసిన ప్రతి బ్యాటర్ని ఇలా కలుపుకోండి. అప్పుడు పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ అనేవి రావు. ట్యాప్ చేసినంత మాత్రాన ఎయిర్ బబుల్స్ అనేవి పూర్తిగా పోవు. ఎందుకంటే ఈ కప్ కేక్స్లో మనం యాడ్ చేసింది ఏంటండి, మల్టీగ్రెయిన్ కదా, మర్చిపోకండి. మల్టీగ్రెయిన్ వీట్ ఫ్లోర్ మనం యాడ్ చేసాం కాబట్టి సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో మనం ఇలాగ ట్యాప్ చేసుకున్నంత మాత్రాన ఎయిర్ బబుల్స్ అనేవి పోవు. పెద్ద పెద్దవి ఉండిపోతే అప్పుడు షేప్ అనేది బాగోదు. సో ఇప్పుడు నేను ప్రీ హీట్ పెట్టుకున్న దాంట్లో 15 నుంచి 20 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటున్నాం. ఇదే మనం స్టవ్ మీద ఎలా బేక్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్లో చక్కగా మీరు కప్ కేక్ లైనర్స్ పెట్టుకోండి, లేదంటే చిన్న చిన్న గిన్నెలు పెట్టుకోండి. అందులోనే బ్యాటర్ వేసుకోండి. ఇక్కడ నేను లైనర్స్ ఉన్నాయి కాబట్టి లైనర్స్లో హాఫ్ వరకే నింపుతున్నాను. ఇక్కడ నేను 3/4 నింపితే ఏమవుతుందంటే అవన్నీ బాగా పొంగిపోయి ఒకటి ఒకటి అతుక్కుపోతుంది అండ్ ఇంకా షేప్స్ అనేవి చేంజ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా నేను హాఫ్ వరకు నింపుకున్నాను. అదే మీరు ఒక చిన్న స్టీల్ గిన్నెల్లో కనుక వేసుకుంటే కనుక మీరు 3/4 వరకు నింపుకోండి, చాలా బాగా వస్తుంది, ఏ ఇష్యూ ఉండదు. అండ్ ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో కూడా స్క్వేర్తో ఇలాగ తిప్పి బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ ఇలాగ కలిపేస్తే ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ మొత్తం పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక కడాయి తీసుకున్నాను. అందులో ఇలా స్టీల్ది స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ వేసేసి బాగా ప్రీ హీట్కి పెట్టేశాను. 15 మినిట్స్ దాకా బాగా హీట్ ఎక్కిచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఇలాగ మీరు జాగ్రత్తగా ఆ ప్లేట్ని దాంట్లో పెట్టండి, లేదంటే కాలిపోతుంది. ఎందుకంటే బాగా హీట్లో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మీడియం నుంచి లోలో ఉండకూడదు, మరి మీడియంలో కూడా ఉండకూడదు. రెండింటికి మధ్యలో పెట్టండి. ఈలోపు చూడండి కప్ కేక్స్ ఓవెన్లో పెట్టినవి ఎలా రైజ్ అయిపోయినాయో. ఎందుకని, మనం బాగా హీట్లో ఉన్నప్పుడు పెట్టాం కాబట్టి తొందరగా రైజ్ అయిపోయింది అండ్ చాలా బాగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో ఓవెన్కి అయితే 15 నుంచి 20 మినిట్స్ అనేది మనం టైం సెట్ చేసేస్తాం కాబట్టి ఆ టైంలో బేక్ అవుతుంది. అండ్ ఇలా టూత్ పిక్ అనేది గుచ్చి తీస్తే క్లీన్గా రావాలి టూత్ పిక్, అప్పుడు బేక్ అయిపోయినట్టు, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. అదే మీరు స్టవ్ మీద బేక్ చేసుకుంటున్నప్పుడు ఎగ్జాక్ట్గా టైం అనేది పెట్టుకోండి. టైం అవ్వకముందు మీరు ప్లేట్ తీసేసి ఓపెన్ చేసి చూడకండి, ఓకేనండి. మీరు ముందే ఓపెన్ చేసి చూస్తే ఏమవుతుందంటే అది కప్ కేక్స్ అనేవి రైజ్ అవ్వవు. ఏదైనా సరే కేక్ చేసినా, మీరు కప్ కేక్స్ చేసినా సరే రైజ్ అవ్వవు, మొత్తం డౌన్ అయిపోతుంది. సో ముందే టైం అవ్వకముందే మీరు ఓపెన్ చేయకండి, ఓకేనా.
చూసారా కప్ కేక్స్ డోమ్ షేప్లో ఎంత బాగా వచ్చినాయో, పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్ లాగా సైడ్స్ అండ్ క్రిస్పీగా, సైడ్స్ గోల్డెన్ కలర్లో చాలా బాగా బేక్ అయింది చూసారా. ఇలా బేక్ అవ్వాలండి. అండ్ కప్ కేక్స్లో ఇంకో టిప్ ఏంటంటే లాస్ట్ 5 మినిట్స్ మాత్రం మీరు టాప్ రాడ్ కూడా ఆన్ చేసుకోండి. బోత్ రాడ్స్ అనేవి లాస్ట్ 5 మినిట్స్లో ఆన్ చేసుకోండి. 15 మినిట్స్ వరకు బాటమ్ రాడ్ వరకే ఆన్ చేసుకోండి. అండ్ లాస్ట్ 5 మినిట్స్ మాత్రం టాప్ రాడ్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 20 మినిట్స్ అయిపోయిందని చెప్పి ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇవి ఎలా బేక్ అయ్యాయని చెప్పి చూపిస్తున్నాను చూడండి. ఇవి కూడా చాలా బాగా బేక్ అయ్యింది. అండ్ పైన కూడా చూడండి ఈ కప్ కేక్స్కి గోల్డెన్ షేడ్ వచ్చేసింది. ఎందుకంటే కరెక్ట్గా బేక్ అయినప్పుడు మాత్రమే అలా వస్తుంది, లేదంటే పైన తేమగా ఉంటుంది. సో అలాగ మీరు ముందుగానే తీసేసి చూడకండి. ఒకవేళ లోపల బేక్ అయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే పై లేయర్ వరకు మనకి చెమ్మగా ఉంటూ తడిగా ఉంటుంది. సో కొంచెం ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచండి, పై లేయర్ కూడా మంచి కలర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద బేక్ చేసినవి చూపిస్తున్నాను. ఓవెన్లో బేక్ చేసినవి ఆర్డర్స్ ఉన్నాయండి. సో చూడండి. సో అవి అలా డోమ్ షేప్లో రావాలని చెప్పి ఓవెన్లో బేక్ చేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే స్పాంజ్. లాస్ట్ టైం నేను చూపించిన స్పాంజ్కి ఈ స్పాంజ్కి మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? పెద్ద ఎయిర్ బబుల్స్ వచ్చినాయి, దీనికి అసలు రాలేదు. చాలా మాయిస్ట్గా ఉంది కేక్ కూడా, చాలా సాఫ్ట్గా ఉంది. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. అండ్ మీ బేకింగ్ రెసిపీస్లో అండ్ మీ సెల్లింగ్ రెసిపీస్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్. అండ్ మీ కస్టమర్స్ నుంచి మీరు మంచి రివ్యూస్ని పొందుతారు, నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను. అండ్ ఇలాంటి పర్ఫెక్ట్ రెసిపీస్ని ముందుగా నా ఛానల్స్లో చాలా రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తాను. నేను అప్లోడ్ చేసే ప్రతి ఎగ్ ఆర్ ఎగ్లెస్ రెసిపీస్ పర్ఫెక్ట్ రెసిపీస్ని మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని నేను పోస్ట్ చేయాలనుకుంటే కనుక నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఒక చిన్న లైక్ మాత్రమే. సో మీరు చేసే లైక్స్ వల్ల ఎంతోమందికి రీచ్ అవుతుంది నా వీడియోస్. అండ్ నా రెసిపీస్ నచ్చితే మాత్రమే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.